రమ్మంటే కాల్చి వచ్చే దూకుడు, ఎవ్వరు ఆగమన్నా ఆగడు. అలాంటి నాయకుడు ఎందుకో చడీ చప్పుడు చేయడం లేదు. ఓ వెలుగు వెలిగిన చోట మాచి అయిపోయారు. వేరే జిల్లా నుంచి పోటీ చేసి సొంత జిల్లాకు పరాయివాడైపోయారు. చివరికి ఆ రెండు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఫైర్ బ్రాండ్ మౌనానికి కారణమేంటి? రాజకీయాలపై ఆసక్తి పోయిందా? మరో బలమైన కారణం ఏదైనా ఉందా? ఆ మధ్య టీడీపీ ఎంపీపై ఆరోపణలతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఎక్స్ మినిస్టర్ మళ్ళీ ఎందుకు సైలెంట్ అయిపోయారు? రాజకీయ ఉద్దండలో చక్రం తిప్పిన నెల్లూరు రాజకీయాల్లో ఆ యువ నాయకుడి ఎంట్రీ ఓ సంచలనం. రాజకీయ కుటుంబాల ఆధిపత్యాన్ని కాదని ఓ బీసీ నాయకుడిని నెల్లూరులో నిలబెట్టింది వైసీపీ నాయకత్వం. మహామహుల రాజకీయం నడిచే నెల్లూరు జిల్లాలో ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఏకంగా మంత్రి అయిపోయి రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీతోనే అనిల్కి రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో అనిల్కి నెల్లూరు సిటీ టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా సంచలన విజయం సాధించారు అనిల్. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉండిపోయింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగా మాట్లాడేవారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆ దూకుడే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది. 2019 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. జగన్ కేబినెట్ లో కీలక శాఖకు మంత్రిగా అనిల్కి అవకాశం దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నెల్లూరు జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలున్నా వారిని పక్కన పెట్టి మరీ అనిల్ కుమార్కి మంత్రి పదవి కట్టబెట్టారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం అనిల్కి రాజకీయంగా మరింత గుర్తింపు పెంచినా సొంత పార్టీలో శత్రువులను తయారు చేసింది. నెల్లూరు జిల్లాలో రెడ్లకు అనిల్ రాజకీయ ప్రత్యర్థిగా మారారు. చివరకు సొంత బాబాయ్ రూప్ కుమార్ సైతం ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ప్రతిపక్ష పార్టీలపై విమర్శలతో నోటిపారుదల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు అనిల్. 2024 ఎన్నికలకు వచ్చేసరికి లెక్కలు మారిపోయాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్కి నర్సరావుపేట ఎంపీ సీటు కేటాయించారు. వేరే జిల్లా అయినా జగన్ మాట కాదనలేక అనిల్ అక్కడి నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో ఓటమి తర్వాత అనిల్ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. రెండుసార్లు గెలిచిన నెల్లూరు సిటీ అసెంబ్లీ, గత ఎన్నికల్లో పోటీ చేసిన నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గాలకు మాజీ మంత్రి దూరంగా ఉంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ఎక్కడి నుంచి అనేది పక్కన పెడితే అసలు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదో కూడా స్పష్టత లేకుండా పోయింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అనిల్ దాదాపు ఏడాది పాటు సైలెంట్గా ఉన్నా ఈ మధ్యకాలంలో నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలతో మళ్లీ ఫామ్లోకి వచ్చినట్లు కనిపించారు. ఎంపీ వేమిరెడ్డి అక్రమ మైనింగ్కి వ్యతిరేకంగా పోరాటం చేశారు అనిల్. ఈ పరిణామాలతో ఎంపీ వేమిరెడ్డి కూడా మైనింగ్ వ్యాపారానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. నెల్లూరు ఎంపీపై ఆరోపణలతో అనిల్ కుమార్ మళ్లీ నెల్లూరు జిల్లాలో రాజకీయంగా యాక్టివ్ మోడ్లోకి వస్తారని అంతా భావించారు. తిరిగి తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు సిటీ బాధ్యతలు తీసుకుంటారని ఆయన అనుచరులు సంబరపడ్డారు. కానీ అనిల్ ఎందుకో మళ్లీ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మళ్లీ మార్పులు చేర్పులపై అధినేత దృష్టి పెట్టారు. అందులో భాగంగా అనిల్ కుమార్కి నెల్లూరు సిటీ బాధ్యతలు అప్పగించే ఆలోచన చేసినా అనిల్ అందుకు సుముఖంగా లేరని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి తాను ఏ నియోజకవర్గ బాధ్యతలు తీసుకోలేనని, తనకి కొంత సమయం కావాలని అనిల్ అధిష్టానాన్ని కోరినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన నేతలు మళ్లీ వాళ్ల నియోజకవర్గాల్లో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఒక్క అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఏ నియోజకవర్గం బాధ్యతలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ తన అవసరం ఉన్నా పార్టీకి సేవ చేస్తానని అధినేతకు చెప్పారట అనిల్. దీంతో పార్టీ అధిష్టానం కూడా ఆయన విన్నపాన్ని మన్నించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో అనిల్ మనసులో ఏముందో తెలియడం లేదని, వచ్చే ఎన్నికల్లో అసలు పోటీ చేస్తారో లేదో కూడా చెప్పలేమంటున్నాయి పార్టీ వర్గాలు.